హలో ఫ్రెండ్స్. ప్రీవియస్‌గా ఏఐ మీద 2 వీడియోలు చేశానండి. ఒకటి ఏఐ ఎలా పనిచేస్తుంది? ఏఐ ఎలా ఉపయోగపడుతుంది? అలాగే రెండో వీడియో కింద జనరేటివ్ ఏఐ అంటే ఏంటి? ఏఐ ఏజెంట్ అంటే ఏంటి? ఏజెంట్ ఏఐ అంటే ఏంటి? అనేది ఒక వీడియో చేయడంతో పాటు చాట్ జీపీటీ మీద ఒక ఇంట్రడక్షన్ ఇచ్చానండి. ఓకే. అయితే చాట్ జీపీటీ అనే కాదండి. ఈ ఈ ముఖ్యంగా ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్నిటికి ప్రాంప్ట్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది కదా! ఇప్పుడు ఆ ప్రాంప్ట్స్ ఏ విధంగా మనం ఇవ్వాలి? ఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కైనా సరే. మనం యూజ్ చేస్తున్నాము అనంటే, టూల్ యూజ్ చేస్తున్నామంటే, ఒక పద్ధతి అనేది మనం ఫాలో అవ్వాలండి. అంటే మనం ఒక ప్రాసెస్ అనేది ఏంటి ఇవ్వాలి? అనేది ఒక జనరల్‌గా మనం తెలుసుకోగలిగితే, మనం ఈజీగా ఆ టూల్స్ యూజ్ చేసుకోవడం ఈజీగా అవుతదండి. ఓకే. ఇప్పుడు దాని గురించి నేను ఒక ఫార్మాట్ రూపంగా మీకు చెప్తాను. అంటే దీన్ని ఫుల్‌గా వీడియో చూడండి. ఎందుకంటే నేను చెప్పబోయేది ఏంటంటే ప్రాంప్ట్ ఇవ్వటం గురించి కాదండి. ప్రాంప్ట్ ఎలాగివ్వాలి అనేది. అంటే మీ మైండ్ అనేది మీరు దాని నుంచి ఏ విధంగా పని చేయించుకోవాలి అనేది ఒక ఫార్మాట్ అనేది మీరు తయారు చేసుకోండి మైండ్‌లో. రాయటం ఎలాగైనా రాయొచ్చు, ఇవ్వచ్చు. కానీ దాని చేత పక్కాగా ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీరు తెచ్చుకోవాలి కాబట్టి సో దట్ ఈ విధంగా ప్రతీది ఏ విధంగా ఇవ్వాలి అనేది స్టూడెంట్ లైఫ్ నుంచి జనరల్ మన యూనివర్సల్‌గా ఎలా యూజ్ అవుతుంది అనేది ఒక వీడియో కింద చేద్దామనే ఉద్దేశంతోనే ఈ వీడియో అండి. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు లీవ్ లెటర్ ఉందండి. అంటే ఏంటంటే లీవ్ లెటర్ అనేది మనం రాసేటప్పుడు మనం ఇప్పుడు చూడండి స్టూడెంట్ లైఫ్‌లో ఇప్పుడు మనం అబ్బాయికి గాని, అమ్మాయికి గాని లీవ్ లెటర్ రాయాలనుకోండి. అసలు లీవ్ లెటర్ రాయాలంటే ఏమేమి ఉండాలండి? ఫస్ట్ మన ఫ్రమ్ అడ్రెస్, టు అడ్రెస్. లెటర్స్ రాసేటప్పుడు నిజంగా ఈ ఫార్మల్ లెటర్స్ రాసేటప్పుడు జనరల్‌గా స్కూల్ వాటికి అడ్రెసెస్ అని మనం అనేది మన అడ్రెస్ రాయము. బట్ ఎనీవే రాసుకున్న ఏం ప్రాబ్లమ్ ఏమీ లేదు. ఓకే. సో, ఏంటంటే అండి అయితే ఫ్రమ్ అడ్రెస్సు, టు అడ్రెస్సు మనం ఏం రాయాలి పర్పస్ చూడండి. ఫ్రమ్ అడ్రెస్ అంటే నా పేరు అడ్రెస్. టు అడ్రెస్ అంటే ఎవరికి? ది ప్రిన్సిపల్, స్కూలు, అడ్రెస్. పర్పస్ రైట్ ఏ లెటర్, లీవ్ లెటర్ యాజ్ ఎ పేరెంట్‌గా లెటర్ రాయాలి. ఓకే. నెక్స్ట్ స్టూడెంట్ డీటెయిల్స్. వరాహ ఆశిష్ 9th స్టాండర్డ్ రోల్ నంబర్ ఇది ఇచ్చాను. నెక్స్ట్ అంటే పేరెంట్ నేమ్ వెంకట కిషోర్ నేను ఇచ్చాను. లీవ్ ఎన్ని రోజులు కావాలండి? ఏ డేట్ నుంచి ఏ డేట్ కావాలి? ఇచ్చాను. నెక్స్ట్ రీజన్ ట్రావెలింగ్ టు హోమ్ టౌన్ టు సెలబ్రేట్ ఏ లోకల్ ఫెస్టివల్. ఓకే. ఏ లాంగ్వేజ్‌లో లెటర్ కావాలండి? ఇంగ్లీష్. ఓకే. టోన్ అంటే ఏంటో తెలుసండి? ఏ విధంగా అంటే మనం పొలైట్ అండ్ రెస్పెక్ట్‌ఫుల్‌గా రాయాలి కదా! సో, ఏంటంటే అది మనం మెన్షన్ చేయాలండి. ఏ విధమైన ఫార్మాట్ మనం ఏ విధంగా అంటే టోన్ అంటే మనం ఒబీడియంట్‌గా రాయాలనేసి మనం చెప్తున్నాం అనమాట. ఓకే. అది కూడా మనం ఇవ్వచ్చండి. ఇప్పుడు దీన్ని మనం ఇవ్వగానే అంటే ఏంటంటే డీటెయిల్స్ ముందు ముందు మనకు పెర్ఫెక్ట్‌గా ఏం కావాలి ఏంటి అనేది మనం ఇవ్వగలిగితే అది కరెక్ట్‌గా అది మనకి లెటర్ అనేది మనకి ఏం కావాలనేది ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్‌గా ఇస్తదండి. అదే నేను చెప్పబోతున్నాను. అలాగా నేను కొన్ని ఫార్మాట్స్ తయారు చేశానండి. ఇప్పుడు ఇది చూడండి కొంతమందికి ఏంటంటే తెలుగులో కూడా అడుగుతున్నారండి. అంటే తెలుగులో ఎలా రాయాలండి? మాకు ఇంగ్లీషు అంత ఇదిగా లేదు అని అన్నారు. బట్ ఎనీవే వాళ్ళ కోసం కూడా నేను రాశాను చూడండి. ఫ్రమ్ అడ్రెస్ కొంతమందికి వెంకట కిషోర్ పూర్తిగా చిరునామా రాస్తారు. టు అడ్రెస్ ప్రిన్సిపల్ అదే ప్రిన్సిపల్ గారికి ఏబీసీ హై స్కూల్ అలాగని చెప్పి పాఠశాల చిరునామా రాసి ఉద్దేశం అంటే ఏంటి మనకి ఏం కావాలి ఈ టూల్ నుంచి అనేది తల్లిదండ్రుల తరపున లీవ్ లెటర్ రాయండి అని అనేది మనం రాసాము. అలాగే విద్యార్థి వివరాలు, తల్లిదండ్రుల పేరు, అలాగే లీవ్ కారణం ఏంటి, భాష. మీకు ఇంగ్లీష్ అని రాశాను కదా! మీకు కావాలంటే తెలుగు కూడా పెట్టుకోండి ఇక్కడ. తెలుగు అని ఇచ్చారు అంటే తెలుగు కూడా ఆటోమేటిక్‌గా మీకు తెలుగులోనే లెటర్ రాస్తది. భాష అనేది మీరు ఏ భాషలో కావాలంటే ఆ భాషలో రాయమంటే ఇస్తది. సో, ఇది ఎలా వస్తదనేది ఇప్పుడు నేను ఈ ఫార్మాట్ అనేది ఇప్పుడు ఇది చాట్ జీపీటీ దీంట్లో ఇది వేస్తానండి నేను. ఓకే. చూడండి ఎలా వచ్చేస్తదో. ఓకే. ఇది ఇవ్వగానే చూడండి సింపుల్‌గా లెటర్ ఇస్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఏది మెన్షన్ చేసారో అది ఉంటుంది. ఇంకేమైనా మీరు దీన్ని వర్డ్ డాక్యుమెంట్‌లో కాపీ చేసుకొని మళ్ళీ దానికి ఇంకేమైనా డీటెయిల్స్, అడ్రెస్ అలాంటివి యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడే అన్ని నేను చెప్పిన ఫార్మాట్‌లోనే అడ్రెస్‌లు గాని అన్నీ ఎంటర్ చేసేస్తే మొత్తం అంతా కూడా అదే ఇస్తది. డైరెక్ట్ కాపీ చేసి, పేస్ట్ చేసి లేకపోతే తర్వాత ప్రింట్ తీసుకొని ఇచ్చేయొచ్చండి. లేదు దీన్ని అటాచ్ చేసి మెయిల్ కూడా పంపించేయొచ్చు. ఓకే. సో, ఎవ్రీథింగ్ అంటే మీరు అడిగే విధానం బట్టే
ఇది ఆన్సర్ కూడా ఇస్తదండి. అంటే మీరు సిట్యుయేషన్‌కి అంటే మీకున్న పర్పస్‌ని బట్టి అక్కడ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఇంపార్టెంట్. అది నేను చెప్పబోయేదండి. ఓకేనా? సరే అయితే ఇప్పుడు రెండోది చూద్దామండి. లీవ్ లెటర్ మన స్టూడెంట్ మనం యాస్ ఎ పేరెంట్‌గా లెటర్ రాస్తాం. ఇప్పుడు ఇదేంటంటే నాకు స్టడీ సర్టిఫికేట్ కావాలి, టీసీ లెటర్ కావాలి. దీనికి నేనేం చేస్తానంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మీరు స్టడీ సర్టిఫికేట్ టీసీకి ఏంటికి ఇవ్వాలండి? అన్ని డీటెయిల్స్ ఓకే. ఫ్రమ్, అడ్రెస్ ఇవన్నీ ఉంటాయి. పర్పస్ ఏంటంటే రైట్ ఏ లెటర్ టు రిక్వెస్ట్ స్టడీ సర్టిఫికేట్ అండ్ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అని అడిగాను. అయితే స్టడీ సర్టిఫికేట్ అనేది మనకు ఇయర్స్ బట్టి ఆధారపడి ఉంటది కదండీ! అందుకే ఏంటంటే అక్కడ మనం ఇప్పుడు స్టూడెంట్‌ని ఏంటంటే ఇంటర్మీడియేట్ అని రాశాను. స్టడీ పీరియడ్ మాత్రం 2024-2026 వరకు చదివాడండి. మరి స్టడీ పీరియడ్ రాయాలి కదండీ! స్టడీ సర్టిఫికేట్ ఇవ్వాలంటే. సో, అది మెన్షన్ చేయాలండి. అంటే ఏది మెన్షన్ చేయాలి మనం లెటర్ రాసేటప్పుడు అక్కడ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది మన మైండ్‌లో ఉంటే, ఆ ఇన్ఫర్మేషన్ తగ్గ మనకు లెటర్ రైటింగ్ ఈజీ అవుద్దండి. ఇన్ఫర్మేషన్ రావడానికి సులువవుతదనమాట. ఇప్పుడు చూడండి నేను ఇక్కడేంటి ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్, టీసీ లెటర్ ఇవ్వడానికి నాకేం కావాలి? స్టడీ పీరియడ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి వాళ్ళకి. సో, అది మనం మెన్షన్ చేశాను. అలాగే ఇప్పుడు చూడండి అది కూడా మిగతాదంతా సేమ్ అండి. ఓన్లీ మిగతాది ఇంకేం అక్కర్లేదు కదా! అక్కడ మీరేంటంటే డేటు అనేది నేను మెన్షన్ చేయలేదండి. డేట్ మీరు ఏ రోజు సబ్మిట్ చేస్తే ఆ రోజు మీరు డేట్ వేసుకుంటారు కదా! సో, ఇది చూడండి. ఇప్పుడు నేను ఇదేం చేస్తానంటే ఈ స్టడీ సర్టిఫికేట్ ఇప్పుడు సేమ్ స్టడీ సర్టిఫికేట్ ఇది నాకు కావాలి అని అనగానే అది వెంటనే మీరు ఇలాగ ఏంటంటే స్టడీ పీరియడ్ 2024-2026 అండి. సో, అది వెంటనే లెటర్ రాసేస్తది. ఓకే. సో, ఇదండి. ఓకేనా? సో, ఈ విధంగా ఏంటంటే ఆ పీరియడ్ అన్ని రోల్ నంబర్స్ అన్నీ ఏసిస్తది. అంతేగాని కొంతమంది ఏంటంటే తెలుగులో అడుగుతారు కదండీ! నాకు ఇది తెలుగులో కావాలండి. సో, రైట్ ఇట్ యాస్ తెలుగు. తెలుగులో సబ్మిట్ చేస్తాను అతనికి. ప్రిన్సిపల్ గారికి అని అనుకున్నారు. మీరు ఓన్లీ ఏంటంటే జస్ట్ ఇదే ప్రాంప్ట్ ఇదే పొజిషన్ అండి. అంటే తెలుగు వాళ్ళ కోసం నేను తయారు చేసిన ఇదే ఇన్ఫర్మేషన్ యూ కెన్ మనం అక్కడ ఇంగ్లీష్ ఇచ్చాం కదండీ! ఇక్కడ మనం తెలుగు ఇస్తున్నామండి అంతే. చూడండి తెలుగు భాష తెలుగు అని అడిగాను. తెలుగులో రాస్తుంది. చూడండి ఎంత ఉపయోగమే దీనివల్ల. ఓకే. ఇది ఇప్పుడు స్టడీ సర్టిఫికేట్ ఇది మనకి వచ్చేసింది. మళ్ళీ మన డైలీ యూనివర్సల్‌గా మనకు ఉపయోగపడేది ఏంటంటే బ్యాంక్ వాళ్ళకి అకౌంట్ స్టేట్మెంట్ కావాలండి. కిందటి ఏప్రిల్ 1 నుంచి ఈ నెల మార్చ్ 30th వరకు అని కావాలనుకోండి. ఇప్పుడు మనకి ఏం కావాలండి? ఫస్ట్ మనం ప్రొవైడ్ చేయాల్సిందేంటి బ్యాంక్‌కి? ఫ్రమ్ అడ్రస్ రాయాలి, టు అడ్రస్ రాయాలి, పర్పస్ రాయాలి. పర్పస్ అంటే లెటర్ రాయాలి. లెటర్ దేనికోసం కావాలి? బ్యాంక్ స్టేట్మెంట్ కోసం కావాలి. చూడండి. రైట్ ఎ లెటర్ టు రిక్వెస్ట్ ఎ బ్యాంక్ స్టేట్మెంట్. అది రాయండి సరిపోతుంది. అకౌంట్ హోల్డర్స్ నేమ్ యాజ్ ఇన్ బ్యాంక్. ఓకే. అకౌంట్ నంబరు, సేవింగ్సా, కరెంటా? మీకు స్టేట్మెంట్ ఎప్పటి నుంచి ఏది కావాలి? మీ పర్పస్ అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీది ఏంటనేది మెన్షన్ చేయాలి. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అనేది ఆ లెటర్‌లో ఏదేది మెన్షన్ చేయాలనేది మీరు అర్థం చేసుకోవాలండి. అది అర్థం చేసుకొని ముందు ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఏఐ టూల్‌కి ఇస్తే ఇట్ విల్ జనరేట్ ఇన్ఫర్మేషన్ పర్ఫెక్ట్‌లీ. మీరు ఏది ఇచ్చితే అది కరెక్ట్‌గా ఎగ్జిక్యూట్ చేసేస్తది. ఇప్పుడు చూడండి బ్యాంక్ లెటర్ అనేది నాకు కావాలి. సో, నేనేమంటున్నానండి స్టేట్మెంట్ కావాలని రిక్వెస్ట్ కోసం ఒక లెటర్ రాయమంటున్నాను బ్యాంక్‌కి మేనేజర్ గారికి. సో, యూ కెన్ రైట్ ఇట్. చూడండి. ఓకేనా? ఇక్కడ ఫుల్ అడ్రస్ అంటే మీ అడ్రస్ రాయాలి. అలాగే ఏబీసీ బ్రాంచ్ అడ్రస్ ఉంది కదా! బ్రాంచ్ అడ్రస్ రాయాలి. ఇవన్నీ చూడండి ఇవన్నీని. ఎంత ఈజీ చూడండి. ఈ ఫార్మాట్ అనేది. ఇలాగ ఒక ఫార్మాట్ గాని మీరు అంటే ఏది మిస్ అవ్వకుండా ఉంటారండి. ఈ ఫార్మాట్ కూడా రెడీగా పెట్టుకున్నారనుకోండి. ఏంటంటే యూ కెన్ రైట్ ఈజిలీ. ఆఫ్‌కోర్స్ పీడీఎఫ్ కింద నేను తయారు చేసి పెడుతున్నానండి. సో, ఈ ఫార్మాట్ అనేది మీరు ఒక సేవ్ చేసుకొని పెట్టుకోండి ఎక్కడైనా సరే. సో, ఏంటంటే గడిగడికి ఎతుక్కోవాల్సిన పరిస్థితి కూడా ఉండదు మనకి. డైరెక్ట్‌గా ఏసి ఆహా! మా అబ్బాయి రోల్ నంబర్ ఇవన్నీ అవి రెడీగా పెట్టుకుంటే డైరెక్ట్‌గా కొడితే అది వస్తది. డైరెక్ట్‌గా మీరు ఈజీ అవుతదండి. స్పీడ్ అవుతది వర్క్. ఓకే. ఇంకోటేంటంటే అయిపోయిందండి. బ్యాంక్ అయిపోయిందండి. ఓకేనా? నెక్స్ట్ బ్యాంక్ అయిపోయిన తర్వాత ఎలక్ట్రిసిటీ వాళ్ళకి ఒక లెటర్ రాయాలండి. ఏంటంటే స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు. ఓకే. స్ట్రీట్ లైట్స్ పనిచేయట్లేదు అని అనగానే చూడండి ఇక్కడ ఫ్రమ్ అడ్రస్, టు అడ్రస్, పర్పస్. రైట్ ఏ కంప్లెయింట్ లెటర్ రిగార్డింగ్ ఏ స్ట్రీట్ లైట్ ఇష్యూ. ఓకే. కాలనీ ఏబీసీ కాలనీ
ఇష్యూ డీటెయిల్స్, స్ట్రీట్ లైట్, పోల్ నెంబర్ ఇవ్వాలి కదండి. ఎక్కడైనా అది కూడా ఇవ్వాలి కదా, ఏ పోల్ దగ్గర లైట్ ఎలగలేదు అనేది ఇన్ఫార్మ్ చేయాలి కదండి. ఆ పోల్ నెంబర్ ఇచ్చానండి. కంప్లైంట్ నేమ్, నేను కంప్లైంట్ నేమ్, అలాగే రీప్లేస్ చేయండి లేకపోతే రిపేర్ చేయండి అని చెప్పి మనం ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఒక లెటర్ రాయాలండి. చూడండి ఈ ఫార్మాట్ ఇది ఎంటర్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఒక అంటే మీరు చెప్పదలుచుకున్న విషయం అక్కడ ఏంటి, సపోజ్ మీటర్ ఇష్యూ అంటే మీటర్ రాయండి, పోల్ ఇష్యూ అంటే పోల్ రాయండి. ఆ ఇన్ఫర్మేషన్ ఏది ప్రొవైడ్ చేయాలని మీ మైండ్ అని కరెక్ట్గా మీరు ఫార్మాట్ రాస్తే ఇట్ విల్ జనరేట్ లెటర్ అండి. ఓకే, అండ్ ఇదే విషయాన్ని మన తెలుగులో కూడా ఇవ్వవచ్చు. తెలుగులో కూడా రాయమంటే రాస్తుంది. మీకు ఏ భాష కావాలో చెప్పండి. ChatGPTకి మోర్ దెన్ 100 లాంగ్వేజ్ వచ్చండి. ఓకే, ఇక్కడ ఇంగ్లీష్ అని చూసారా, భాష ఇంగ్లీష్ అని రాశాను ఇక్కడ. సో అందుకని ఇంగ్లీష్లో ఇచ్చేసింది అది, తెలుగులో ఇచ్చిన ప్రాంప్ట్ కూడా. ఇక్కడ నేను ఏం చేస్తానంటే తెలుగు అని రాస్తాను. ఓకే ఓకే, తెలుగు అని రాయగానే చూడండి తెలుగులో ఇస్తుంది కంప్లైంట్ ఏ విధంగా రాయాలి అనేది. అంటే ఏ భాషలో ఇవ్వాలి అనేది కూడా మనం పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తే చూడండి తెలుగులో వచ్చింది. కంప్లైంట్ ఎలా రాయాలి ఏంటి అనేది, మీ ప్రాబ్లం అనేది క్లియర్గా అక్కడ రాయండి. రాస్తే అది ఒక పద్ధతి ప్రకారం రాసిస్తుంది. ఓకే అండి, ఈమెయిల్ రాయాలండి. ఓకేనా, ఈమెయిల్ రాయాలి మన ఇప్పుడు సపోజ్ మేనేజర్ గారికో లేకపోతే సంథింగ్ మీ అథారిటేటివ్ పర్సన్కి. ఎవరికి అడ్రస్ చేస్తున్నామో దీన్ని చూడండి, పర్పస్ ఏంటి, రైట్ ఏ ఈమెయిల్ రిక్వెస్టింగ్ లీవ్ ఫర్ ఏ పర్సనల్ రీజన్. ఓకే, టు హూమ్ ఎవరికి రాయాలి, మేనేజర్కి రాయాలి. డేట్ ఏ రోజు కావాలి, 27th April 2026 లీవ్ కావాలి నాకు. ఓకే, సో దానికోసం చూడండి మిగతాదంతా ఇంచుమించు నేను ఇచ్చిన ఫార్మాట్స్ అన్నీ ఒకేలాగా ఉన్నప్పటికీ అక్కడ పర్పస్ బట్టి మీ తాలూకా ఇన్ఫర్మేషన్ చేంజ్ అవుద్దండి. ఆ ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనేది మీకే తెలుస్తుంది, అది మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు చూడండి ఇప్పుడు ఉంది ఇక్కడ, మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఏంటంటే ఎంప్లాయీ నేమ్ అనేది రాశాను, కానీ ఎంప్లాయీ ఐడి కూడా ఉంటుంది కదండి, ఎంప్లాయీ ఐడి కూడా రాయండి. ఓకేనా, ఎంప్లాయీ ఐడి కూడా ఉంటుంది కదా, సంథింగ్ లైక్ ఎంప్లాయీ ఐడి మెన్షన్ చేయాలి కదా. సపోజ్ ABC 126 లేకపోతే 127 వాట్ ఎవర్ ఇట్ మే. ఇది ఏంటంటే ఎంప్లాయీ ఐడి మెన్షన్ చేయాలండి. ఈమెయిల్ రాయమని చెప్పాను దానికి, ఈమెయిల్ రాయమని చెప్పాను ChatGPTకి. సో చూడండి ఈమెయిల్ ఏ విధంగా రాయాలనేది ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఓకే, చూడండి సబ్జెక్ట్, ఈమెయిల్ రాస్తున్నప్పుడు సబ్జెక్ట్ ఏం పెట్టమన్నది లెఫ్ట్ నీట్గా. ఇదే మనం ఎలాగో ఫార్మల్ ఇక్కడ మీరు రాసే పద్ధతి చూడండి, టోన్ అనేది పొలైట్ అండ్ ప్రొఫెషనల్, వృత్తిపరంగా. ఓకే, అండ్ ఇలాంటివి ఏంటంటే అంటే మనం లెటర్స్, ఈమెయిల్స్ మనం ఏదైనా జాబ్ రిలేటెడ్గా రాసేటప్పుడు ప్రొఫెషనల్గా ఉండాలి కదండి. ప్రొఫెషనల్ అంటే వృత్తిపరంగా. ఓకే, సో ఆ విధంగా మనం ఫార్మాట్ అని రాయమంటే ఇక్కడ ఈమెయిల్ కూడా రాసిందండి. నెక్స్ట్ ఏంటండి, యూనివర్సల్గా మరొక విషయం అండి, ఇంకేంటంటే ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలండి మనకి, ఇన్ఫర్మేషన్ కావాలి. సో ఇన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు చూడండి ఇండియా గురించి నాకు ఓవర్వ్యూ కావాలి. చూడండి పర్పస్ ఏంటి, ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఇండియా, టాపిక్ ఏంటి, ఇండియా ఓవర్వ్యూ. కీ పాయింట్స్ అంటే ఆ ఇండియాలో ఎలాంటి కీ పాయింట్స్ మీరు ఇన్వాల్వ్ చేయాలి అనేది మీకు తెలిస్తే రాయొచ్చు, లేకపోతే మీరు ఆ కీ పాయింట్స్ తెలియకపోయినా పర్వాలేదు. మీరు ఏంటంటే జస్ట్ మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అనేది మీరు రాయొచ్చు. లేదు అనుకుంటే ఈ ఫార్మేట్ కానీ మీరు పెట్టుకుంటే ఏదైనా సరే ఒక రీజన్ గురించి కానీ ఏదైనా సరే, మనం ఇప్పుడు చూసారా కీ పాయింట్స్ అంటే జియోగ్రఫీ ఏంటి, కల్చర్ ఏంటి, పాపులేషన్ ఏంటి, ఎకానమీ ఏంటి, ఫేమస్ ప్లేసెస్ ఏంటి, ఫేమస్ పీపుల్ ఎవరు, ఇవన్నీ కూడా మన కీ పాయింట్స్లో పెట్టచ్చండి. సో ఈ ఫార్మేట్ కానీ పెట్టుకుంటే మనం ఏంటంటే ఇంకా మంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయొచ్చండి. సో ఇది చూడండి, నేను ఇండియా గురించి రాయమని చెప్పాను. చూడండి జస్ట్ ఎప్పుడు ఇంగ్లీష్ ఇస్తున్నాము. సో ఈసారి ఐ విల్ రైట్ అంటే నాకు తెలుగులో కావాలండి, తెలుగులో కావాలి. సో ఇక్కడ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని ఉంది, సో ఐ విల్ చేంజ్ ఇట్ టు తెలుగు. ఇది భాష ఏ విధంగా, ఇక్కడ భాష అనేది తెలుగు అనేది ఇంగ్లీష్లో ఇచ్చినా ఏ భాషలో ఇచ్చినా అది తీసుకుంటారు. చూడండి ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, ఇది చూడండి ఇండియా గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, మన భారతదేశం గురించి.
ఓకేనా? ఎంత బాగా ఇస్తుందో చూసారా? ఓకే, షేర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని కొడుతున్నాను. ఇంకా కావాలి దీని గురించి ఈ ఇన్ఫర్మేషన్ అందుకని ఇన్ఫర్మేషన్ కదండి మనకు కావాల్సింది. చూసారా, ఇంకా ఇస్తుంది. ఓకే, మీకు ఏదైనా అంటే ఇన్ఫర్మేషన్ కాబట్టి ఇంకా ఎక్కువ మీరు గ్యాదర్ చేసుకోవచ్చు. ఓకే, ఇదండి. నెక్స్ట్ ఏంటంటే ఇన్ఫర్మేషన్ అయిపోయింది కదండి. అయితే ఇప్పుడు యూట్యూబర్స్ దగ్గరికి వద్దామండి. యూట్యూబర్స్కి యాక్చువల్లీ యూట్యూబర్స్ చాలామంది థంబ్నెయిల్స్ కోసం వాడుతున్నారు, కానీ థంబ్నెయిల్స్లో కూడా ఒక ఫార్మాట్ ఉందండి. ఏంటంటే చూడండి ఎంత మంచి ఇదో పర్పస్ జనరేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఇమేజ్ సబ్జెక్ట్ మీ ఇష్టం అండి, ఏ సబ్జెక్ట్ వాడుతున్నారు, టైటిల్ ఏంటి, కంప్లీట్ ఏదో సంథింగ్ టైటిల్ పెడతారు కదా ఆ టైటిల్. అలాగే స్టైల్ ఏంటి చూడండి, స్టైల్లో ఎన్ని రకాలు ఉన్నాయి చూడండి, మోడర్న్, సినిమాటిక్స్, మినిమల్, బ్రైట్. ఓకే, లైటింగ్, బ్రైట్, సాఫ్ట్, డ్రామాటిక్ అంటే ఇమేజ్ జనరేట్ అవ్వటానికి అండి ఇదంతా. బ్యాక్గ్రౌండ్ ఎలా కావాలి, క్లీన్గా ఉండాలా, గ్రేడియంట్గా ఉండాలా, రెలివెంట్ సీన్గా మీరు పెట్టిన సీన్గా మీరు సీన్ ఏదైనా ఇస్తే ఆ సీన్కి తగ్గ ఉండాలా ఏంటి అనేది మీరు ఇవ్వచ్చండి. ఎలిమెంట్స్, ఐకాన్స్, స్క్రీన్ షాట్స్, యారోస్, హైలైట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మీరు ఇవన్నీ ఫార్మాట్ ప్రకారం వీళ్ళకి ఇచ్చేస్తే అది వెంటనే ఏంటంటే ఒక ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుందండి మీ యూట్యూబ్ క్రియేటర్స్ కావచ్చు, ఇంకెవరైనా ఎవరైనా క్రియేటర్స్కి. సో ఇన్ని ఫార్మాట్స్ ఉన్నాయండి, ఆస్పెక్ట్ రేషియో. అయితే థంబ్నెయిల్ అనేది ఏ విధంగా ఇంకా బాగా చేయొచ్చు అనేది ఒక దాని మీద ఒకరోజు మనం క్లాస్ అనేది చెప్తానండి. అయితే ఇది ఇప్పుడు చూడ మీకోసం ఒక ఎగ్జాంపుల్ అనేది నేను చూపించబోతున్నానండి. ఇప్పుడు ఇది ఎలాంటి ఒక ఫార్మాట్ జనరేట్ యూట్యూబ్ థంబ్నెయిల్ ఇమేజ్ అన్నాను, టెక్నాలజీ సబ్జెక్టు, 5 టెక్నాలజీ చేంజింగ్ డైలీ లైఫ్ అని ఒక టాపిక్ అండి. దాని మీద నేను పైన ఉన్నవే ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి చూసారా, ఆప్షన్స్ మీకు ఉపయోగపడతాయండి యూట్యూబ్ థంబ్నెయిల్స్ వాళ్ళకి. ఆప్షన్స్ ప్రకారంగా యూ కెన్ గివ్ ఇట్ అనమాట. చూడండి, ఇది నేను పెడతాను, ఎంటర్ చేయగానే ఇమేజ్ చూసారా, ఇమేజ్ జనరేట్ అవుతుంది. నేను యూట్యూబ్ క్రియేటర్స్కి ఎన్ని విధాలుగా ఇవ్వచ్చో చూసారు కదా, చూసారా లైటింగ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, స్టైల్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, అలాగే బ్యాక్గ్రౌండ్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, ఎలిమెంట్స్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, కలర్ థీమ్స్ ఎలా పెట్టచ్చు, ఆస్పెక్ట్ రేషియో ఎలా ఉండాలి, అలాగే సైజ్ లెస్ దెన్ 2 MB ఉండాలి కదండి థంబ్నెయిల్ పెట్టాలంటే. అవి చూడండి. ఓకే, సో దీస్ ఆల్ విల్ బి చూడండి, ఇది ఒక ఇమేజ్ జనరేట్ చేసింది మనం మీకు ఎక్స్ప్లెయిన్ చేసేలోపు. ఇందాక మనం ఇచ్చిన ప్రాంప్ట్ ఇది. సో దానికి తగ్గ ఇమేజ్ అనేది ఇప్పుడు జనరేట్ అయిపోయిందండి. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ విఆర్వి ట్రూ ఏఐ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.